బోడుపల్ స్వాతి మర్డర్ కేసులో మహేందర్ రెడ్డి కస్టడీ కోరనున్నారు పోలీసులు. మేడ్చల్ కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు. 5 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. మరోవైపు స్వాతి శరీర భాగాల కోసం మూసీలో సెర్చింగ్ కొనసాగుతోంది. స్వాతి శరీర భాగాల కోసం మూసీలో ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని మరీ భర్తే కాలయముడై చివరికి అతి క్రూరంగా చంపినటువంటి నిందితుడు మహేందర్ రెడ్డిని పోలీసులు కస్టడీ కోరారు. ఇప్పటికి మనం చూసాం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి స్వాతి మర్డర్ కేసులో అనేక సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. మొత్తం మీద అతను పెను అనుమానంతో సొంతంగా ప్రేమించి ఎంతో అల్లారుముద్దుగా జీవితాన్ని గడుపుతామని భావించినటువంటి భార్యని అతి క్రూరంగా చంపేసి ముక్కలు చేసిన తర్వాత పోలీసులు అదుపులో ప్రస్తుతం నింపుతున్నారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. అయితే అతని శరీర భాగాలు ఎక్కడెక్కడ పడేశారు, ఏంటి, అతను ఒక్కడే ఈ ఉదంతం పాల్గొన్నాడా, ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకైతే శరీర భాగాలు ఒక్కడు కూడా పోలీసులకు దొరకలేదు. కేవలం అతను చంపేసి పడేసినని చెప్తున్నారు. మరి పడేసినటువంటి శరీర భాగాలు ఎక్కడ పడేశారు, ఎక్కడెక్కడ ఈ యొక్క అవయవాలు మొత్తం కూడా ఉంచాడు, దాచిపెట్టాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత క్రూరంగా చంపడానికి గల ప్రధాన కారణం ఏంటి, వీటన్నిటి అంశాలు కూడా పూర్తిగా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహేందర్ రెడ్డి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి ఈ స్వాతి మర్డర్ కేసులో భర్త మహేందర్ రెడ్డిని 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఇప్పటికే మేడ్చల్ కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కోర్టు రేపు విచారించే అవకాశం ఉంది. రేపు హాలిడే కాబట్టి ఎల్లుండి ఈ పిటిషన్ పై కూడా విచారించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కేసులో అనేక విషయాలపై కూడా ఇంకా అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం భార్య మీద అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి మహేందర్ రెడ్డి ఇంత క్రూరంగా ఇంత అరాచకంగా చంపేసి ముక్కలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, దీని వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటన్న దానిపై కూడా పోలీసులు ఇంకా అంతుచిక్కడం లేదు. కాబట్టి వాటి కోణంలో మహేందర్ రెడ్డిని కస్టడీలో తీసుకుని విచారిస్తేనే మరిన్ని విషయాలు వెళ్లికొస్తాను మాత్రము పోలీసులు భావిస్తుంది. ఇందులో భాగంగానే అతని 5 రోజుల పాటు కస్టడీ కోరారు. ఆ కస్టడీ పిటిషన్ పై ఎల్లుండి అంటే రేపు హాలిడే కాబట్టి, వినాయక చవితి హాలిడే కాబట్టి ఎల్లుండి ఈ పిటిషన్ పై కూడా కోర్టు విచారించిన తర్వాత మరి కస్టడీకి ఇస్తుందా లేదన్నది కూడా చూడాల్సి చెప్పవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.